ఇవాళ మనం చెప్పుకోబోయే కదా శాలిని వెట్స్ సుందరం జయంతి వెంకటరమణ గారు రచించారు. నాంపల్లి రైల్వే స్టేషన్. రైలు కదిలిపోతుంటే ఆ 5గురు కుమారున్న కంపార్ట్మెంట్లోకి సామాన్లతో హడావిడిగా ఎక్కారు. ఒక మధ్య వయసుకొచ్చి, ఇదిగో కన్నతల్లి, ఈ 2 బెర్తులు మీవి, నీది మీ నానమ్మదీను, 25 ఏళ్ల యువతికి చెప్పాడు. నాది, మీ అక్కది, మీ నాన్నది పక్కన కంపార్ట్మెంట్లో ఉన్నాయి. మీకేం భయం లేదు, మేం వచ్చి చూచిపోతూ ఉంటాము అంటూ 2 ట్రంకు పెట్టెలు, 4 బ్యాగులు బెర్తు కింద సర్దాడు. కుమార్ వైపు చూసి, మేము వైజాగ్ వరకు వెళ్ళాలి, మీరు వీళ్ళని కాస్త కనిపెట్టుకొని ఉండండేం. అవును, మీరెంతవరకు వెళ్ళాలి అడిగాడు మధ్య వయస్కుడు. నేను వైజాగే వెళ్ళాలండి అన్నాడు కుమార్. యువతి తన వైపే చూస్తుంటే, సరి మేము వైజాగ్ వెళ్ళాలి, కాకపోతే అనకాపల్లిలో దిగిపోతాము, మీరున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు, భోజనాల వేళ వరకు మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అన్నట్లు మీరు మాకు హెల్ప్ చేయగలరా? మా పెద్దావిడికి మిడిల్ బెర్త్ ఇచ్చారు. కండక్టర్ వస్తే ఈమెకు ఎక్కడైనా లోయర్ బెర్త్ ఇవ్వగలరేమో అడగగలరా? ఈమెకు మునుకులు నొప్పి. పెద్ద వయసు కదా, నేను అడుగుతానులేండి, కండక్టర్ వరకు ఎందుకు, నాది లోయర్ బెర్తే, నేను మిడిల్లోకి వెళ్ళి ఆమె లోయర్ బెర్త్ ఇస్తానులేండి ఆమెకు హామీ ఇచ్చాడు కుమార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, ఇక సమస్య తీరినట్టే. మా కన్న తల్లిది మిడిలే లేండి, ఎదురు బర్త్లో సామానంతా తను చూసుకుంటుందిలేండి, ఆమె మా మరదలే అంటూ పక్క కంపార్ట్మెంట్లోకి వేగంగా వెళ్ళిపోయాడు. కుమార్ ఆ కన్నతల్లి వైపు చూశాడు. నవ్వుతున్న కళ్ళతో ఆమె కుమార్ వైపు చూసింది. ఆ మధ్యవయస్కుడు మళ్ళీ హడావిడిగా ఒక ముసలామెతో తిరిగొచ్చాడు. అతని వెంట వచ్చిన అతని భార్య నానమ్మ. నువ్వీ బెర్త్ మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నీకు తోడుగా కన్నతల్లుంటుంది అంటూ కుమార్ పక్కనే కూర్చున్న కన్నతల్లి పక్కనే కూర్చుంది. ఆమె అలా కూర్చోగానే కిటికీకి దగ్గర ల్యాప్టాప్ మీద పని చేస్తున్న కుమార్ని బలంగా కిటికీ వైపు తోసినట్లయింది. పక్కకు తిరిగి చూశాడు. కన్నతల్లి అతనుకు మరీ దగ్గరయ్యి కుమార్ భుజానికి మొదట మెత్తగా, తర్వాత గట్టిగా హత్తుకున్నట్లయింది. కన్నతల్లి వెంటనే తేరుకొని, సారీ అండి, మీకు అసౌకర్యం కలిగించాము. అక్క, కాస్త పక్కకు జరగవే అంటూ తాను కొద్దిగా జరిగింది. పర్వాలేదులేండి, అయితే ఈ పనేం ముఖ్యం కాదు అంటూ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. కన్నతల్లి బెర్త్ మీద కుడికాలు మడిచి పెట్టుకుంది, కుమార్కు తగలకుండా. కన్నతల్లి అక్క ఆమెతో కబుర్లో పడింది. అక్కే ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమె మాటల్లో పెళ్లి ఊసులే ఎక్కువ. పెళ్లి వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు, హంగు, ఆడంబరాలు, ఆస్తిపాస్తులు, వాటి వివరాలే దొర్లుతున్నాయి. కన్నతల్లి వింటుంది గాని మాటలు కలపటం లేదు. యథాలాభంగా చూస్తున్నట్లు క్రీగంట కుమార్నే చూస్తుంది. కుమార్కి ఆమె చూపులు నచ్చాయి. అందమైన కళ్ళు, చామంచాయ శరీరవర్ణం, లేత పసుపు రంగు చీరలో ఎవరికోసమో తపస్సు చేస్తున్న తాపసిలాగా ఉంది. చూస్తున్న కొద్దీ మరీ చూడాలన్నట్లుగా ఉంది. ప్రొఫైల్లో మరీను. బంగారం, నగలు బాగా ఉన్నవాళ్ళమ్మా, వాళ్ళింటి పనివాళ్ళో అంటూ ఏదో చెప్పేస్తుంది ఆమె అక్క. కన్నతల్లి వింటున్నట్లు లేదు. కుమార్నే క్రీగంట చూస్తుంది. ముసలమ్మ సన్నగా ఏదో కీర్తన పాడుకుంటుంది. కన్నతల్లి అక్క ఏదో గుర్తుకొచ్చిందానిలాగా తన కంపార్ట్మెంట్లోకి వెళ్ళింది. నెమ్మదిగా కుమార్ని చూస్తూ, మీదే ఊరు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని అడిగింది కన్నతల్లి నెమ్మదిగా కూడబలుక్కున్నట్లు. నాకు అలానే అనిపిస్తుంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నేనన్నానని మీరంటున్నారా అంది కుమార్ ముఖంలోకి చూస్తూ. అబ్బెబ్బే, అలా కాదు, నిజంగా చూసినట్లే అనిపిస్తుంది, బాగా పరిచయం ఉన్నట్లు. మీదే ఊరు? వైజాగా? మడిచిన కుడికాలు మునుకు మీద చేయించుకొని కుమార్నే చూస్తూ అడిగింది. కాదు, కానీ అప్పుడప్పుడు వస్తాను, మాది హైదరాబాద్. మిమ్మల్ని ఇక్కడ చూడలేదు
అక్కడా చూడలేదు, కానీ ఎక్కడో చూసినట్లే ఉంది. నిజంగా నాకు అలానే అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఇలా ఒకరినొకరు చూసుకోవడం వల్ల అలా అనిపిస్తుందేమో అన్నాడు. అవును అంది నవ్వుతూ. మీరు నవ్వితే బావుంటారు, ఏడుస్తే బావుంటానేమో చూడరాదు. ఛ, అవేం మాటలు, ఎప్పుడు నవ్వాలి గాని ఏడవచ్చునా? ఏడుపొస్తే ఏం చేయమంటారు? కావాలని ఏడిపించే వాళ్ళుంటే ఏడుపు రాదా? అసలు ఈ నవ్వులు ఏడుపులు ఎందుకు గాని? అసలు మీరు అనకాపల్లి ఎందుకు వెళ్తున్నట్లు? పెళ్లి మాటలు వినిపిస్తున్నాయి. పెళ్ళికా? ఎవరి పెళ్ళికి వెళ్తున్నారు? కన్నతల్లి కాసేపు మౌనంగా ఉంది. ఆ, పెళ్ళికే, శాలిని పెళ్ళికి. శాలినియా? పేరు బావుందే. అయినా అదేం పేరు? అది పేరే, చిన్నప్పుడు పెట్టిన పేరు మాత్రం కాదు. అది చురుగ్గా ఉండటం, ఎప్పుడూ ఒకచోట ఉండకుండా కదం తొక్కిన గుర్రంలాగా కడలార్తం, ఏ చిన్న పనైనా చిటికలో చేసేయడం చూసి మా ఊరి పంతులుగారు దానికా పేరు పెట్టారట. శాలిని అంటే గుర్రమంట. దాని ఎదుగుదల కూడా అలాగే ఉండేదట. దాని నడక పందెపు గుర్రంలా ఉండేది. ఊరి వాళ్ళ చూపులన్నీ దానిమీదే. చివరకు అది ఎవరితోనో ఎగిరిపోతుందేమో అనే భయంతో ఇంట్లో వాళ్ళు చదువు మాన్పించి కుట్లు అల్లికలు వంట వార్పుల్లో పెట్టారు. పంజరంలో పెట్టినట్లు బంధించారు. నీలాటి రేవు కూడా నలుగురుంటేనే పంపేవారు. పరువు మర్యాదలున్న కుటుంబం వాళ్ళది. బాగా బ్రతికి చెడ్డిన వాళ్ళు. కళ్ళకు గంతలు కట్టి కళ్ళెం బిగించి ఇప్పుడే చేస్తున్నారు పెళ్ళి. పెళ్ళి రేపు రాత్రే. పెళ్లి కొడుకు పేరు సుందరం అంట. అంటే శాలిని పెళ్లి కొడుకును చూడలేదా? చూపించలేదు. నా పక్కన కూర్చున్న మా అక్క చెప్తున్న కబుర్లన్నీ దాని పెళ్ళివే. డబ్బు డస్కం ఉంటే చాలట, మనసులు అక్కర్లేదట. దాని దృష్టిలో పెళ్ళంటే డబ్బు ఆస్తిపాస్తులున్న ఇంటికి కోడలవ్వటం, భర్త రమ్మన్నప్పుడల్లా వెళ్ళి పిల్లల్ని కనేయటం, పనివాళ్ళ మీద అజమాయిషీ చేయటం, గంటకో పట్టు చీర కట్టుకొని తాళాలు గుత్తి బొడ్లో దోపుకొని అధికారం చెలాయించటం. ఇక నగల విషయం సరే సరి. పోనీ పెళ్లి కొడుకు ఎలాంటివాడు? మంచివాడేనా? డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్లే, అందగాళ్లే. నల్లనివాడేనట. ఎప్పుడూ రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాడట. అటు ఇటుగా అన్ని వ్యసనాలు ఉన్నవాడేనట. చెప్పుకోగా విన్నా. అయితే మీ బావ అన్నీ ఉన్నవాడేనా? అన్నీ ఉన్నవాడే. డబ్బున్న వాళ్ళకి మనసు రూపం అక్కర్లేదట. అయితే మీకు కూడా బాగా డబ్బున్నవాడినే తెచ్చి పెళ్లి చేస్తారేమో. కన్నతల్లి విన్నది గాని తిరిగి ఏమీ అనలేదు. మీ అక్క గురించి మీరు చెప్పిన మాటలను బట్టి అలా అన్నాను. ఒకవేళ మీకు నచ్చని వ్యక్తితో మీకు పెళ్లి చేస్తామంటే ఏం చేస్తారు అని అడిగాడు. ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు నాకు నచ్చలేదని అతని ముఖం మీదే చెప్పండి. మీరంటే నాకు ఇష్టమని అతనంటే అప్పుడేం చెయ్యాలి? బలవంతపు పెళ్లి చేసుకోనని చెప్పండి. ఇద్దరి భావాలు మనసులు కలవాలని చెప్పండి. అప్పటికీ వినకుండా నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టమని అతనంటే మరప్పుడు? అప్పుడు కుమార్ మాటలు వెతుక్కుంటుంటే అప్పుడేం చేస్తానో తెలుసా? చెప్పనా? ఓ మంచి కుర్రాన్ని చూసుకొని లేచిపోతాను. అంతవరకు ఎందుకు? ఇప్పటికిప్పుడే లేచిపోతాను. ఎవరితోనో కాదు, మీతోనే. మీరు నాకు నచ్చారు. ఓహో, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. మీరు నాకు నచ్చలేదని నేనంటే? కన్నతల్లి కుమార్ ముఖంలోకి తీవ్రంగా చూసి ఏం చేస్తానా? మిమ్మల్ని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టేసుకొని బలవంతంగా రేప్ చేస్తాను. మీరే నన్ను రేప్ చేశారని అల్లరి చేస్తాను అంది రొప్పుతూ. రైలు చక్రాల ధ్వనిలో వీళ్ళ మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. మీదేదో మెంటల్ కేసులా ఉందే. మనిషి స్వభావసిద్ధంగా ఉంటే మెంటలా? నోరెత్తకుండా అలా అణిగి మణిగి పడుంటేనే సహజంగా ఉన్నట్టా? తన మనసులో ఏముందో పైకి చెప్పుకోవటానికి వీల్లేదా ఈ లోకంలో? ఉంది, ఎందుకు లేదు? దానికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. పెళ్లి వ్యవహారాలలో లేచిపోవటాలు పారిపోవటాలు కుదరవమ్మా.
పెద్దవాళ్లకు నచ్చచెప్పాలి. వాళ్ళు నచ్చితేనే పెళ్ళి. అబాసుపాలయ్యే పెళ్ళిళ్ళు. శబాష్ అనిపించుకో కన్నతల్లి. అయినా నువ్వంటే నాకిష్టమని నేను నీకు చెప్పానా? అయితే నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే, చాలా ఇష్టం. అయితే వచ్చే స్టేషన్లో రైలు దిగిపోయి ఏ కోపెలకో పారిపోయి పెళ్లి చేసేసుకుందామా? నువ్వంటే ఇష్టమని చెప్పా గాని దొంగతనంగా పారిపోయేంత ఇష్టం కాదు. మనం అలా దిగిపోతే కథ అంతటితో ఆగదు. రిజర్వేషన్ చాటును బట్టి మనల్ని వలవేసి పట్టుకుంటారు. నాది సాధారణ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం. మీ వాళ్ళు 10 రకాల కేసులు పెడతారు నా మీద. నేను జైలు పాలవుతాను. ఉద్యోగం ఊడుతుంది. నాకున్న ఒక్కగానొక్క అమ్మ ఒంటరిదైపోతుంది. అయినా ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవసరమేమిటి? ఏమో, శాలినిని ఇష్టపడని పెళ్లి చేస్తున్నట్లు నాకు కూడా చేస్తారేమోనని భయమా? ఇప్పటికిప్పుడు అంత భయపడాల్సిన పనేముంది? రేపు రాత్రి జరగబోయే పెళ్ళికి నేనొస్తాను. మీ వాళ్ళతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. అయినా మన పెళ్లి గురించి నేనెవరితో మాట్లాడాలి? మా అన్న బావలతో. వాళ్ళే పెళ్ళిళ్ళకు పెద్ద మనుషులు. కానీ వాళ్ళు ఎవరి మాట వినరు. మన పెళ్ళి కాదు. అందుకే. అంతలో కన్నతల్లి అక్క విసురుగా వచ్చేసి, నానమ్మకు టాబ్లెట్ వెయ్యాలి. టాబ్లెట్ వేసి పెరుగన్నం పొట్లం ఇస్తున్నాను, తినిపించు అంది. మళ్ళీ గుసగుసగా, మగాళ్ళతో ఏమిటే ఆ మాటలు? అయినా అంటుకుపోయేలా అంత దగ్గరగానా? కాస్త పక్కకి జరుగు అంది. నీకు పులిహోర పొట్లం తెచ్చాను, తిని వేల పట్టున పడుకో, మళ్ళీ లేవాలి. అనకాపల్లి ఎంతసేపని? కుమార్ వైపు చూస్తూ వెళ్ళిపోయింది. కన్నతల్లి కుమార్ వైపు ముసిముసి నవ్వులతో చూస్తూ పెద్దావిడకి టాబ్లెట్ వేసి పెరుగన్నం తినిపించింది. ఆమెను పడుకోబెట్టి కుమార్ పక్కకు వచ్చి కూర్చుంటూ, విన్నారుగా అక్క మాటలు? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఎప్పుడో జరిగే పెళ్లి మాటేమో గాని నిజంగా ఈ రాత్రి మీతో లేచిపోవాలనుంది. మళ్ళా మీరు దొరకరుగా. మరి శాలిని పెళ్ళి చూడరా? అవును కదూ, శాలిని పెళ్ళి అని గొనుక్కుంది కన్నతల్లి. అక్క వస్తున్న అడుగుల సవ్వడి వింటూ కుమార్కు కాస్త ఎడంగా జరిగింది. నానమ్మ పెరుగన్నం తినేసిందా? మరి నువ్వు తినలేదేం? పులిహోర, మంచినీళ్ళు లేవుగా? ఓ అవును కదూ, చెప్తా మీ బావకు అంటూ వెళ్ళిపోయింది. కుమార్ కాసేపాగి, మంచినీళ్ళు లేవా? చెప్పకపోయారా? నేను తెస్తాలేండి అంటూ ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగ్గానే వేగంగా ట్రైన్ దిగాడు. ఆ స్టేషన్లో ఎంతసేపు ట్రైన్ ఆగుతుందో గాని కొద్దిసేపు మాత్రమే ఆగి బయలుదేరిపోయింది. కుమార్ రాలేదు. కన్నతల్లి కంగారుగా కిటికీలోంచి చూసింది. మంచినీళ్ళ సీసాలతో ట్రైన్ అందుకోవాలని పరిగెత్తున్నాడు కుమార్. ట్రైను వేగం పెరిగింది. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియలేదు కన్నతల్లికి. చైన్ ఉంటుందట, అదెక్కడుంటుందో తెలియటం లేదు. రైలు వేగంతో పాటు కన్నతల్లికి కంగారు ఎక్కువైంది. కాళ్ళు చేతులాడలేదు, గుండె దట పెరిగింది. అంతలో నేనెక్కలేదని కంగారు పడుతున్నారా? వెనక కంపార్ట్మెంట్లో ఎక్కా. కుమార్ మాటలు విని అటు తిరిగింది. మీరు కంపార్ట్మెంట్లోకి రాలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా? గుండెదడ ఇంకా తగ్గలేదు అంది వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ సీసా అందుకుంటూ. నేనేం చెయ్యను? కూల్ డ్రింక్ దగ్గర ఆలస్యమైంది. అయినా వచ్చేశాగా. గొప్ప పని చేశారు. రైల్లోకి ఎక్కపోతేనో, పరిగెత్తుతూ జారి పడితేనో ఎంత భయం వేసిందో తెలుసా? గుండెదడ ఇంకా తగ్గలేదు. అయినా కూల్ డ్రింక్ ఎవరడిగారో అనా? ఇది మన కోసం. ఇప్పుడు భోజనం చెయ్యండి. చేస్తా. మరి మీ భోజనం? ఆర్డర్ చేస్తా. ఏం అక్కర్లేదు, ఉన్నదేదో మనం పంచుకు తిందాము అంది కుమార్ కళ్ళల్లోకి చూస్తూ. కుమార్ కాదనలేదు. విస్తరాకులో తను కొంత ఉంచుకొని పళ్ళెంలో కొంత పులిహార అతనికి అందించింది. కుమార్ ఒక ముద్ద నోట్లో వేసుకొని తింటూ, ఎక్సలెంట్, పులిహోర చాలా బాగుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. మా ఊరి గుళ్ళో ప్రసాదంలా ఉంది.
అమృతం తీయగా ఉంటుందంటారు, కానీ ఇది దాన్ని మించిపోయింది. దీన్ని ఎవరు చేశారనుకున్నారు? నేనే అంది నొసలెగరేస్తూ. అవునా? అందుకేనా దీనికి ఇంత రుచి వచ్చింది? అమృతాన్నే మించింది. ఆహా, ఏదో అమృతం రుచి చూసినట్లే అంటూ పకపకా నవ్వింది. అలా నవ్వుతుంటే ఆమె జిలుగు బయట జారి ఆమె ఒడిలో పడి అమృత భాండాల్లాంటి పయోద్ధరాలు తలుక్కున మెరిశాయి. సిగ్గుపడుతూ బయట చతుక్కున సర్దుకుంది. ఇప్పుడు అనిపిస్తుంది నీతో ఎగిరిపోవాలని అన్నాడు కుమార్ ఆమె కంఠం దిగువగా చూస్తూ. ఆహా, ఆ ఎగిరిపోవటాలు వీటి కోసమేనా? వీటి సుఖం కోసమేనా? మనసు కోసం కాదా? శరీర కలయికతో మనసులు కలుస్తాయా? అయితే ఇంతకుముందు ముద్దు పెట్టేసుకోవాలని ఏదేదో చెయ్యాలని అన్నావే, మరి ఆ గుండెల్లో నుంచి తనకొచ్చిన కాంక్షే కదా అది? కాదా? కాదు కాదు, కోపం భరించలేని కోపం, ఆక్రోశం, కసి. కసా? ఎవరి మీద? నా మీద. చావలేని నా మీద, అగ్నిలో కాలుతున్న నా మీద. కుమార్ కొద్దిసేపు ఆగి, చాలా వేడి మీదున్నారు, కాస్త కూల్ అవ్వండి. పోనీ కూల్ డ్రింక్ ఉంది కదా, ఇవ్వనా? అడిగాడు సీసా మూత తీస్తూ. ఇవ్వండి, కానీ ఇందులో ఏమీ కలపలేదు కదా? ఇందులోనా? అయినా ఇందులో ఏం కలుపుతాం? అయినా ఎందుకు కలుపుతాం? మత్తెక్కించేదో కలిపి చేయకూడనిదేదో చేస్తారేమోనని. ఎందుకు చేస్తాను? మనం కాబోయే భార్యాభర్తలం కదా. అప్పటి పాల రుచి ఇప్పుడు వస్తుందా? అయినా ఎందుకిలా మాట్లాడుతున్నావు? నిజంగా నిన్నేదో చేసేయాలని నీ మనసులో ఉద్దేశమా? లేకైనా ఏదైనా పిచ్చా? పిచ్చే, ప్రేమ పిచ్చి. నాకు కాకుండా జారిపోతారేమో అనే భయం. ఏ భయమో అక్కర్లేదు. పులిహోర తిన్నావుగా, మంచినీళ్ళు తాగి ఈ డ్రింకు తాగి రిలాక్స్ అవ్వు. కన్న తల్లి మంచినీళ్ళు తాగుతుంది. పొరబోయి ఉక్కిరి బిక్కిరయింది. కుమార్ కన్న తల్లి తల మీద నెమ్మదిగా తడుతుంటే ఆమె ముక్కు తుడుచుకుంటుంది. ఎవరో తలుచుకుంటున్నారు అంది. మిమ్మల్ని ఎవరో తలుచుకోవటం కాదు, మీరే ఎవరినో తలుచుకుంటున్నారు. ఇదెక్కడ సైన్సు? అవును, ఈ విషయం చెప్పండి. ఒక్కొక్కప్పుడు మీరు నన్ను నువ్వు అంటారు, ఒక్కొక్కప్పుడు మీరు అంటారేం? చనువు కలిగినప్పుడు నువ్వు అని, కాస్త భయం కలిగినప్పుడు మీరు అంటాను. భయమా? ఎందుకు? స్త్రీ ఎప్పుడు శాంతంగా ఉంటుందో, ఎప్పుడు రౌద్రంగా ఉంటుందో, ఎప్పుడు నవ్విస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో తెలీదు కదా. సరే, కూల్ డ్రింక్ తాగుతారా అంటూ మూత తీసి సీసా అందించాడు. కన్నతల్లి 2 గుటకలు తాగి అయ్యయ్యో ఎంగిలైందే అంది. పర్వాలేదు, ఇవ్వండి తాగుతా అని అందుకొని 2 గుటకలు తాగేసరికి అతని చేతిలోంచి సీసా తీసుకొని కాస్త తాగి కుమార్కిచ్చింది. అలా వాళ్ళిద్దరూ పంచుకొని కూల్ డ్రింక్ తాగుతుంటే చూసే వాళ్ళిద్దరూ భార్యాభర్తలేమో అనిపించింది. ఇక నిద్రపోంది, కింద బెర్త్ వాళ్ళు వచ్చేస్తారు అంటూ మిడిల్ బెర్త్కి లాగి బెర్త్ మీదకు ఎక్కటానికి కన్నతల్లికి సహకరించాడు. ఆమె పాదాలు జారిపోనీకుండా పట్టుకొని పాదపూజ అంది. దేవీ పూజ అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. పక్కకు తిరిగి పడుకోండి అని సలహా ఇచ్చాడు. నాకు నిద్ర రాదు కదా. వస్తుంది, 1 నుంచి అంకెలు లెక్క పెడుతూ పడుకోండి, నిద్ర అదే వస్తుంది. అవును, మీ శాలిని మీకన్నా అందంగా ఉంటుందా? అదే అందమా? అదేమందం? తెల్లగా ఉంటే సరిపోతుందా? తెల్లగా తోమేసిన స్టీలు పళ్ళెంలా ముఖం, కాస్త మెల్లకన్ను, అక్కడక్కడ స్ఫోటకం మచ్చలు, గుండె దిగిన జాకెట్లు, బొడ్డు దిగిన చీరకట్టు. ఏం లేపుకుపోదామనా? ఛా, అదేం మాట? నువ్వు ఉండగా ఇంకెవరూ నాకు కావాలని చెప్పానుగా. మీ ఊరొచ్చి పెళ్ళిలో మీ వాళ్ళతో మన గురించి మాట్లాడతానని. వద్దు, రావద్దు అంది తీవ్రంగా. కుమార్ ఏమీ మాట్లాడలేదు. తన బెర్త్ మీదకు ఎక్కాడు. కన్నతల్లి ఒక పక్కగా కుమార్ని చూస్తూ పడుకుంది. చిన్న నిద్ర. కన్నతల్లి అక్క కన్నతల్లి పడుకోవటం చూసి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత కన్నతల్లి పక్కకు తిరిగింది. కుమార్ చతుక్కున దిగి లోపలికి జరుగు, పడిపోతావు అంటూ
వీపు మీద తట్టాడు. ఆమె కళ్ళు తెరిచి పడిపోయానా అంది. లేదు, పడిపోలేదు. మరేంటి నాకు అలాంటి కల వచ్చింది? మనిద్దరం రైలు దిగి కొండమీదున్న కోవెల వైపు చేతులు పట్టుకొని పరిగెత్తున్నామట. నా కాలుకి ఒక పెద్ద రాయి తగిలి పడబోయానట. మీరు గవ్వుక్కున నన్ను పట్టుకొని హత్తుకున్నారట. భయంతో మిమ్మల్ని కౌగిలించుకున్నానట. ఇంతలో కళ్ళ చెదిరిపోయింది, కానీ తీయగా ఉంది. ఇంకా మీ వెచ్చని కౌగిల్లో ఉన్నట్లే ఉంది. బాగుంది కళ. పిచ్చి ఆలోచనలు చేస్తే ఇలాంటి కలలే వస్తాయి. పడుకోండి అన్నాడు. కన్నతల్లి కాసేపు కళ్ళు మూసుకొని కుమార్ చేతిని తడుతూ, మీకు చలి వేయటం లేదా? నాకు చలివేస్తుంది అంది చెయ్యి చాపి. అంతగా లేదు. మీకు చలైతే దుప్పటేమైనా తెచ్చుకున్నారా? ఉంది, నీలం బ్యాగ్లో. ఇవ్వగలరా? కుమార్ నీలం బ్యాగ్లోంచి దుప్పటి తీసి అందిస్తూ కప్పుకోండి అన్నాడు. కన్నతల్లి పాదాల నుంచి మెడ వరకు దుప్పట్లాక్కుంది, కానీ వెనక వీపు భాగం కప్పుకోలేకపోయింది. నెమ్మదిగా పాదాల దగ్గర నుంచి వీపు వైపు దుప్పటి సర్దాడు. అతని చేతివేళ్లు ఆమె శరీరాన్నంతా తాకాయి. ఒక్కసారిగా పులకరించిన శరీరంతో, అబ్బా, మీరలా తాకితే వీణ తీగలు సవరించినట్లుందండి అంది. కుమార్ చేతివేళ్లను చూసుకుంటూ, మీకు వీణ వచ్చా అడిగాడు. హైదరాబాద్లో ఉంది. అవును, మనకి పెళ్ళైతే ఇలాగే దుప్పటి కప్పుతారా అని అడిగింది. మీరలా రోజు ఈ వీణను సవరిస్తారా? మరి నేనే దుప్పటినవుతా. అంత అదృష్టమా అంటూ కన్నతల్లి నవ్వేసింది. ఆ వెంటనే కన్నీరు బొట్టు రాలాయి. అదృష్టమే, రేపు రాత్రి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాగా. కన్నతల్లి కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా నిద్ర పట్టేసింది. తెలివి వచ్చేసరికి అనకాపల్లొస్తుంది అంటున్నారెవరో. గబుక్కున భర్త దిగి కుమార్ కోసం చూసింది. అప్పుడే బ్రష్ చేసుకొని వస్తున్నాడు కుమార్. మీ అనకాపల్లి వస్తుంది, కాఫీ తాగుదాం, త్వరగా రండి అన్నాడు. కన్నతల్లి బావా సామానును బెర్త్ కింద నుంచి లాగుతున్నాడు. అనకాపల్లి వచ్చేస్తుంది అంది కన్నతల్లి నుదుటున స్టిక్కర్ అతికించుకుంటూ. కుమార్ కాఫీ అందిస్తూ, అవును, రేపు నేనొస్తా అన్నాడు. వద్దు, రాకండి అంటూ అతన్ని తాగుతున్న కాఫీ కప్ అందుకొని గబగబా తాగేసింది. అతను నివ్వెరపోతుంటే అనకాపల్లి రానే వచ్చింది. కన్నతల్లి బావా సామాన్ దించేస్తూ, థ్యాంక్స్ అండి, నిన్న రాత్రి బెర్త్ ఇచ్చారు, పెళ్ళికి రండి అంటూ వివరాలు చెప్పాడు. అందరికంటే వెనుకగా కన్నతల్లి దిగింది. కుమార్ ఆమె వెనకే వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వస్తాను అన్నాడు. ఆమె చేతిలో చిరుచెమట్లు. రాకండి అంటూ చెయ్యి వదిలింది నెమ్మదిగా. అతని చేతిలోంచి ఆమె చెయ్యి జారింది నెమ్మదిగా. ట్రైన్ బయలుదేరింది. కన్నతల్లి చెయ్యి ఊపుతూ కనుమరుగైంది. కుమార్ కళ్ళు చెమ్మగిలినట్లయ్యాయి. కుమార్ వైజాగ్లో దిగి రాత్రి పెళ్లికి వెళ్లేందుకు వీలుగా తన పనులన్నీ పగలే చక్కబెట్టుకున్నాడు. పెళ్లి రాత్రి 10 గంటలకు. ఒక గిఫ్ట్ కొని పెళ్లి మండపం వైపు వెళ్ళాడు. ఒక పెద్ద ఇంటి ముందు వేదిక వేసుంది. కుమార్ వెళ్తూనే కన్నతల్లి కోసం వెతికాడు. ఆమె కనపడలేదు. కన్నతల్లి అక్క కనిపించింది. కన్నతల్లి ఏది అని అడిగాడు ఆమెను. వేదిక మీదున్న పెళ్లి కొడుకుని చూస్తూ, వస్తుంది, అలా కూర్చోండి అంటూ సోఫా చూపించింది. జనం ఎక్కువ మంది లేరు. కుమార్ కూర్చుంటూ పక్కనున్న ఆడవాళ్ళేదో మాట్లాడుకుంటుంటే ఆసక్తిగా విన్నాడు. చిదిమి దీపం పెట్టచ్చమ్మా, పిల్ల అందం అలాంటిది. వీడు ఉన్నాడు చూసావా, కొరకంచుంలాగా ముఖం వాడును. వీడికి పెళ్లి కావాల్సొచ్చిందా? వీడికి ఆ పిల్లకు 25 ఏళ్ళు తేడా. అమ్మాయికి డబ్బాస చూపించి చేస్తున్నారు ఈ పెళ్ళి. 2 ఉంచుకున్నాడు వీడు. వీడి వ్యవహారాలు చూడలేక ఉరుపోసుకు చచ్చిందా పెళ్ళాం. వచ్చే నెల ఇదే రోజున దస్పల్లాలో వాడి కూతురు శ్రవంతి పెళ్ళి. అమెరికా కుర్రాతో. ఎవరు పీటల మీదకొస్తారు కన్యాదానం చేయటానికి అని పెళ్లి చేసుకోక ఏం చేస్తాడట. అందుకే ఈ పెళ్ళి, అందుకోసమే ఈ ఆర్భాటం. వీడు ఉంచుకున్న వాళ్ళు ఎలా తిరుగుతున్నారో చూడు తిప్పుకుంటూ. వాళ్ళు మొగుళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. వీడు విసిరే కుక్క బిస్కెట్ల కోసం. రాజకీయాల్లో వీడు పెద్ద రాజకీయవేత్త మరి. పిల్ల అన్న బావ
వీటి దగ్గర కార్యకర్తలు మరి. చూడు, పెళ్లి కూతురు వస్తుంది. కుమార్ మనసు ఏదో కీడు శంకించింది. వేదిక వైపు వస్తుంది పెళ్లి కూతురు, కొబ్బరి బొండం పట్టుకొని. కుమార్ కళ్ళు ఒక్కసారి బయర్లు కమ్మాయి. వస్తున్నది శాలిని. కానీ కన్నతల్లి అబద్ధం చెప్పావు కదూ అనుకున్నాడు కుమార్. పెళ్ళికొడుకు అందరూ అనుకున్నట్లుగానే ఉన్నాడు. పేరు సుందరవట. బంగారం ధరించి మెరిసిపోతూ పురోహితుడు చెప్పినట్లే చేస్తూ పక్కవాళ్లతో జోకులేస్తున్నాడు. గట్టిమేళం మోగింది. మంగళసూత్రధారణ అయిపోయింది. అందరూ అక్షంతలు చల్లుతూ గిఫ్ట్లిస్తుంటే ఉండబట్టలేక కుమార్ వేదిక మీదకు వెళ్ళి, కన్నతల్లి అబద్ధం చెప్పావు కదూ అన్నాడు. ఆమె నెత్తిన అక్షంతలు చల్లుతూ గిఫ్ట్ ఇస్తూ శాలిని కళ్ళెత్తి చూసి, అవును, అబద్ధమే, అంతా అబద్ధమే. నిన్న రాత్రి మాత్రమే నిజం, అది చాలి జన్మకి అంది చెమర్చిన కళ్ళతో అతడి కాళ్ళను తాకుతూ. ఎవరెవరో వేదికెక్కుతూ పక్కకు తోసేస్తే నిలబడలేక కిందకు దిగాడు. వెనక్కు జరిగి ముందుకు పోతుంటే మరు జన్మంటూ ఉంటుందా అని ఎవరో అన్నట్లు అనిపించింది కుమార్కు. ఇదండి వాళ్ళ మన కథ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. మంచి మంచి కథలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయాలి కదా. సో వెంటనే షేర్ చేసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మరో మంచి కథతో కలుద్దాం.